ఇటీవల రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. ఈ వివాదాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సేవల వేగం, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. చాలా మంది సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మార్కెట్ విలువ ధృవపత్రాలు మరియు భారరహిత ధృవపత్రాలు జారీ విషయంలో ఆలస్యం ఉన్నట్లు కొన్ని ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సబ్ రిజిస్టర్ మరియు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పత్రాల ప్రాసెసింగ్ను ఆలస్యం కాకుండా చూడాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు రిజిస్టర్ చేసిన పత్రాలను అదే రోజున ప్రజలకు తిరిగి అందించాలని, సేవల అందజేతలో ఏవైనా సాంకేతిక లోపాలు లేదా సిస్టమ్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు అవినీతి రహిత, పారదర్శక, నిరంతరాయ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తనిఖీల అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో అత్యధిక ఆదాయం సమకూర్చే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రేణిగుంట ఎస్ఆర్ఓ ఒకటని పేర్కొన్నారు. గత కొంతకాలంగా వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం అత్యంత సీరియస్గా పరిగణించి అవసరమైన ప్రక్షాళన చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం కాకుండా ప్రజలకు అనుకూలమైన, సులభతరమైన విధానాలతో మెరుగైన సదుపాయాలు మరియు మంచి వాతావరణంలో సేవలు అందించాలన్నారు. గ్రామ కంఠాల్లో రిజిస్ట్రేషన్స్ కానీ, అన్నపూర్ణ లేఅవుట్స్లో రిజిస్ట్రేషన్స్ కానీ కొన్ని సజెషన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనం తీసుకొని వాటిని కూడా సులభతరంగా చేసే విధంగా, ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా ఉండేటట్టు రైటింగ్ అప్పుడు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా ఉంది. అందుకనే మన వాళ్ళు మోర్ ఆఫ్ అసిస్టెన్స్ చేస్తూ వాళ్ళది ఎక్కడ తప్పులు లేకుండా మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేసే విధంగా కూడా ఆఫీసర్స్ అందరికి కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నుంచి ఆల్ సబ్ రిజిస్టర్ స్టాఫ్ అండ్ ఆల్సో అదర్ సబార్డినేట్ స్టాఫ్ అందరూ